హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు కొంతమందిలో స్కిన్ మీద ర్యాషెస్ రావడం, థైస్ మీద కానీ హ్యాండ్స్ మీద కానీ కొన్ని మనం అంటే బయటికి అపీరెన్స్ అవ్వని ప్లేసెస్లో కూడా ర్యాషెస్ వస్తుంటాయి, ఇచ్చింగ్ ఇలా. అంటే దానికి ఏంటి మెయిన్ రీజన్ ఏమంటారు మరి దాన్ని? సో నార్మల్గా ర్యాష్ అనేది అబ్నార్మల్గా అంటే స్కిన్ మీద కాకుండా ఎలివేటెడ్గా లీజన్స్ రావడం ర్యాష్ అంటారు. ర్యాష్లో చాలా టైప్స్ ఉంటాయి. దీంట్లో కూడా మీకు ఎక్కువగా మీరు ఇచ్చింగ్తో ఎక్కువగా అన్నప్పుడు మనం రింగ్ వామ్ అంటాం. రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ కూడా చూడడానికి రింగ్స్ లాగా ఉండి ఓన్లీ పెరిఫరీగా అంటే ఓన్లీ ఎడ్జెస్లోనే మీకు రెడ్ లీజన్స్ వస్తాయి. సో నార్మల్గా ఇట్ ఈస్ వెరీ హైలీ కంటేజియస్ అనమాట. అది ఫంగల్ ఇన్ఫెక్షన్. సో అది ఫంగల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఒకరి నుంచి ఒకరికి బాగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. సో అది ఒక టైప్ ఆఫ్ ర్యాష్. ర్యాష్లో చాలా ఉంటాయి, ఒక 20 to 30 టైప్స్ ఉంటాయి. బట్ స్టిల్ అది ర్యాష్ అనుకున్నప్పుడు రింగ్ ఎక్కువగా రింగ్ లాగా ఉండి మనకి పెరిఫరీలో అలా రెడ్ ర్యాష్ లాగా వస్తే కనుక నార్మల్గా అది ఎక్కువగా ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువ కామన్గా వస్తుంది. సో అక్కడ వచ్చిన తర్వాత వేరే ప్లేసెస్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్గా హాస్టల్స్లోనూ ఫ్యామిలీలో ఒకళ్ళు వస్తువులు ఇంకోళ్ళు వాడడం, ఒకళ్ళు టవల్స్ ఒకళ్ళు వాడడం, ఒకళ్ళు బట్టలు ఇంకోళ్ళు వేసుకోవడం, ఒకళ్ళకు ఉంటే కనుక వేరే వాళ్ళు అలా వాడితే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా నార్మల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా రికరెంట్గా వస్తున్నాయి అంటే అసలు ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ అంటారు వాళ్ళని. అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. అందువలన మనకి ఎక్కువగా రికరెంట్గా టీనియా ఇప్పుడు ఈ రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే ఫస్ట్ వెంటనే షుగర్ టెస్ట్ చేస్తాం మనం నార్మల్గా. సో అంటే ఏంటి, ఎక్కువగా మనకి ఒకసారి వచ్చి మెడిసిన్ ఇచ్చాము అంటే కరెక్ట్గా తగ్గిపోతాయి అవి, సింపుల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే. అలా కాకుండా రికరెంట్గా వస్తున్నాయంటే వాళ్ళకి ఏదైనా ఇమ్యూనిటీ సప్రెస్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి ఏదైనా అండర్లయింగ్ కండిషన్స్ ఉండొచ్చు, ఇలాంటివన్నీ కనుక్కోవాలి. అంతేగాని గోయింగ్ ఆన్ యూజింగ్ ఓవర్ ద కౌంటర్ మనకి ఇండియాలో ఈజీగా దొరుకుతుంది కదా అని వెళ్ళడం, ఒక యాంటీఫంగల్ వాడేయడం, మేబీ దే ఆర్ యూజింగ్ ఫర్ మంత్స్ టుగెదర్, అలా వాడితే కనుక లివర్ మీద ఎఫెక్ట్ అవుతాయి. నార్మల్గా ఎనీ మెడిసిన్ ఎక్స్క్రీటెడ్ త్రూ ద లివర్ ఆర్ కిడ్నీ కాబట్టి నార్మల్గా ఇప్పుడు చాలామంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్తున్నారంటే వాళ్ళు ఎనాల్జెసిక్స్ ఎంత అలా వాడేస్తున్నారంటే పెయిన్ అనగానే ఒక ఓవర్ ద కౌంటర్ కొనుక్కోవడం, ఒకటి వేసుకోవడం, అలా వేయడం వలన ఫస్ట్ కామన్ కాజ్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్ ఈజ్ బికాస్ ఆఫ్ ఎనాల్జెసిక్స్ ఆర్ పెయిన్ కిల్లర్స్. నెక్స్ట్ డే డయాబెటీస్. సో అలా ఏంటంటే ఇప్పుడు కూడా యాంటీఫంగల్ ఎంత ఈజీగా మార్కెట్లో దొరికేస్తాయంటే దే జస్ట్ గో అండ్ బై ద ట్యాబ్లెట్స్ అండ్ గోయింగ్ ఆన్ యూజింగ్ దట్ ఈజ్ నాట్ ద వే. దానికి ఒక పర్టికులర్ పీరియడ్ ఉంటుంది. ఒక పీరియడ్ తర్వాత అది తగ్గట్లేదు అంటే యూ హ్యావ్ టు గో ఫర్ ఏ స్పెషలిస్ట్ ఒపీనియన్. ఓకే డాక్టర్, యాక్చువల్లీ ఐ ఆల్సో హర్డ్ సమ్వేర్ అంటే ఇప్పుడు మనం బయట ఏవైతే కాస్మెటిక్స్ మనం యూజ్ చేస్తామో దాని ఎఫెక్ట్ అనేది ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ మీద పడుతుందని చెప్పి నేను విన్నా. అది నిజమే అంటారా? ఉంటాయి కదా మరి. ఇప్పుడు మీరు ఏమంటారు, ఇప్పుడు గోల్డ్ ఫేషియల్ అంటారు. గోల్డ్ అనేది ఆర్నమెంట్లా యూస్ చేసుకుంటాం కానీ ఇఫ్ యూ వాంట్ టు టేక్ గోల్డ్ ఇన్సైడ్ దట్ ఈస్ నాట్ గుడ్ కదా. సో గోల్డ్ పీల్ చేస్తున్నారు అనుకోండి, పీల్ చేస్తున్న కొలది ఏమవుతుంది, ఓవర్ ద లేయర్స్ ఆఫ్ స్కిన్లోంచి ఇట్ కెన్ ఎంటర్ ఇన్ టు ద బ్లడ్. సో ఎనీ మెటల్ నార్మల్గా మనం గోల్డ్ తినడం లేకపోతే సిల్వర్ తినడం, దీస్ ఆర్ నాట్ ద రొటీన్ థింగ్స్ కదా. దోస్ ఆర్ టాక్సిక్ సబ్స్టెన్సెస్. అంటే ఒక టైం వరకు ఇట్ ఈస్ ఓకే, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సీడింగ్ మోర్ కాపర్ పాయిజన్ ఉంటుంది, కాపర్లో లివర్ ఎఫెక్ట్ అవుతుంది. అలా దర్ ఆర్ సో మెనీ మెటల్స్ కెన్ కాజ్ డిఫరెంట్ రియాక్షన్స్ ఇన్ ద బాడీ. సో స్లోగా అలా అవుతూ ఉంటే ఓవర్ ఏ పీరియడ్ ఇట్ కెన్ కాజ్ టాక్సిసిటీ. అలా నౌవేడేస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనం చూసుకుంటే ఎక్కువగా కోజిక్ యాసిడ్ యూస్ చేసి అంటే స్కిన్ పిగ్మెంటేషన్కి కానీ లేకపోతే డార్క్నెస్కి కానీ చాలామంది యూస్ చేస్తున్నారు. అది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇస్తుందని చెప్పి కొన్ని దగ్గర వెబ్సైట్స్లో కానీ లేకపోతే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నారు. సో ఈ కోజిక్ యాసిడ్, గ్లూటాథయోన్, సో ఇలాంటివన్నీ నిజంగా వర్క్ అవుతాయి అంటారా, లేకపోతే దాంట్లో కూడా ఫేక్ రియల్ ప్రొడక్ట్స్ బట్టి డిపెండ్ అంటారా? అంటే ఫేక్ ప్రొడక్ట్స్ నేను చెప్పలేను కానీ బట్ ఫేక్ ప్రొడక్ట్స్ కోజిక్ ఈజ్ రియల్లీ నార్మల్గా కోజిక్ యాసిడ్ అనేది చాలా మినిమల్, ఇట్ కాంట్ కాజ్ మచ్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్. అందుకే మార్కెట్లో అలా నడుస్తుంది. ఎందుకంటే మార్కెట్లో ఒక కాంపౌండ్ తీసుకొచ్చారు అంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నది నార్మల్గా కాస్మెటిక్స్లోకి తీసుకురారు. అందువలనే చాలామందికి కాస్మెటిక్స్ యూస్ చేసినప్పుడు పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఎవరో మినిమల్ పర్సంటేజ్, ఒక 10% ఆఫ్ ద పీపుల్ దే మే గెట్ సైడ్ ఎఫెక్ట్స్. వై? బికాస్ దీస్ ఆర్ ద సబ్స్టెన్సెస్ కెన్ బి వెరీ గుడ్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్. అంటే చాలా వరకు యూస్ చేసిన తర్వాత కూడా కానీ సైడ్ ఎఫెక్ట్స్ రావు వాటికి. బట్ ఆ పిగ్మెంట్ని పెద్దగా తగ్గించవు అవి, అంటే అంత ఎఫెక్టివ్ కూడా కాదు.
ఇప్పుడు నియాసినమైడ్, ఇప్పుడు అందరూ నియాసినమైడ్ ఒకటి బాగా వాడుతున్నారు. అవునవును. అసలు నియాసినమైడ్ ఇస్ లైక్ జస్ట్ లైక్ ఎ ప్లాసిబో. అంటే ఇట్ డజంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఇన్ దట్. అంటే నియాసినమైడ్ పిగ్మెంట్ తగ్గిస్తుంది అనేది ఇట్ ఈస్ వెరీ లెస్ అనమాట. సో నియాసినమైడ్తో ఇంకో కాంపౌండ్ కలిపినప్పుడే దాని ఎఫెక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలా కాకుండా ఇప్పుడు నియాసినమైడ్ ఈజ్ సో పాపులర్. ఎందుకు అలా వచ్చింది అంటే యాక్చువల్గా నియాసినమైడ్ ఈజ్ B3, విటమిన్ B3. విటమిన్ B3 డెఫిషియన్సీలో కొన్ని కండిషన్స్ వస్తాయి. సో విటమిన్ B3 ఇస్తే కనుక మనకి ఈ పిగ్మెంటేషన్ తగ్గించవచ్చు అని దాని కాన్సెప్ట్ మీద వాళ్ళు కాస్మెటిక్గా తీసుకొచ్చారు. ఓకే. సో బట్ స్టిల్ నియాసినమైడ్ ఇట్ సెల్ఫ్ అదొక్కటే కలిపి పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది అనేది అవ్వదు. సో వాళ్ళు ఏమవుతుందంటే దాని మీద తీసుకొచ్చేసి ప్రొడక్ట్స్ పెడతారు. పీపుల్ గోయింగ్ ఆన్ యూజింగ్ దట్ మేబీ ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ వితౌట్ యూజింగ్ ఎనీథింగ్ ఆల్సో దే మే డిక్రీజ్ ద పిగ్మెంటేషన్. వాళ్ళు ఏమనుకుంటారు, నియాసినమైడ్ యూస్ చేసిన మూలాన పిగ్మెంటేషన్ తగ్గింది అనుకుంటారు. అది యాక్చువల్గా కాస్మెటిక్స్లో అడ్వాంటేజే అది. వాళ్ళ ఆల్ఫా అర్బిటిక్ యాసిడ్స్ అని కొన్ని ఉంటాయి, కోజిక్ యాసిడ్ అని, ఇప్పుడు నియాసినమైడ్ కొత్తగా ఒక నడుస్తుంది. సో ఇవన్నీ దీస్ ఆర్ నాట్ గోయింగ్ టు డిక్రీజ్ ద పిగ్మెంటేషన్ వాట్ ఎవర్ ఈస్ దేర్. పిగ్మెంటేషన్లో కూడా మీరు అనుకున్నట్టుగా ఉత్తి బ్లాకనింగ్ ఈజ్ నాట్ ద పిగ్మెంటేషన్. సో పిగ్మెంటేషన్ ఆల్సో దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ పిగ్మెంటేషన్స్ ఆర్ దేర్. అంటే మనం కొంతమంది ఎండలోకి వెళ్తే పిగ్మెంటేషన్ వస్తుంది, దట్ ఈస్ ట్యానింగ్. సో ఫోటో బర్నింగ్ అంటాం. ఫోటో బర్న్ అయిపోయిన తర్వాత స్కిన్ పిగ్మెంటేషన్ రావడం అనేది డిఫరెంట్. సో పిగ్మెంటేషన్ ఇప్పుడు యాక్నే వచ్చిన తర్వాత పిగ్మెంట్ ఉండిపోవడం అనేది డిఫరెంట్. దెర్ ఆర్ సో మెనీ పిగ్మెంటేషన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ టైప్స్లో కొంతమందికి ఒక కాస్మెటిక్ వాడితే కొంతమందికి బాగా పనిచేస్తుంది, వేరే వాళ్ళకి పనిచేయదు అనే కారణం ఏంటంటే వాళ్ళకున్న పిగ్మెంటేషన్ టైప్ వేరు, వీళ్ళకున్న పిగ్మెంటేషన్ టైప్ వేరు. ఓకే. సో అందువలన ఏంటంటే ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఉంది అంటే దాంట్లో స్పెషాలిటీస్ అనేది అందుకే డెవలప్ అవుతాయి. సో ఐ మే నాట్ బి వెరీ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్. సో ఐ మే బి గుడ్ ఫర్ సంథింగ్, బట్ ఇంకా మనకి తగ్గట్లేదు అనుకున్నప్పుడు స్పెషలిస్ట్ కన్సల్ట్ చేసేది అందుకోసమే. అంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సెస్ కూడా మనం ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నారు. ఇలా డార్కనింగ్ కానీ లేకపోతే పిగ్మెంటేషన్కి అండ్ ఎల్బో, ఆర్మ్స్ ఇవన్నీ చాలామందికి డార్కనింగ్ ఉంటుంది. సో ఇవన్నిటికి ఏంటంటే యాస్కార్బిక్ యాసిడ్ యూస్ చేయడం, లేకపోతే గ్లైకోలిక్ యాసిడ్ యూస్ చేయడం, మీరు చెప్పిన నయాసినమైడ్. సో ఇలాంటివన్నీ వాళ్ళ జర్నీలో మేబీ వాళ్ళకి యూజ్ అవుతాయి, బట్ ఇన్ జనరల్గా అందరికీ యూజ్ అవ్వకపోవచ్చు కదా. మరి అవి అందరికీ యూజ్ అవ్వకపోవడానికి కారణం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే డార్క్నింగ్ ఆఫ్ ఎల్బోస్ అనేది ఫ్రిక్షన్ మూలాన రావచ్చు. సో అండర్ ఆర్మ్ డార్క్నెస్ ఉండొచ్చు, నెక్ డార్క్నెస్ ఉండొచ్చు. ఇప్పుడు నెక్ డార్క్నెస్, అండర్ ఆర్మ్ డార్క్నెస్ ఇవన్నీ ఉన్నాయన్నప్పుడు ఇప్పుడు ఫ్రిక్షన్ తోటి వచ్చేది ఎల్బో డార్క్నెస్ పోనీ అది పక్కన పెడితే కొంతమందికి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ అది మేబీ హెరిడిటరీ, వాళ్ళ ఇంట్లో అందరికీ అలా ఉండుండొచ్చు. ఇంకొకటి సడన్ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం అలాంటప్పుడు రావచ్చు. కొంతమందికి పీసీఓడి ప్రాబ్లం ఉండి రావచ్చు, కొంతమందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్తో రావచ్చు, కొంతమందికి డయాబెటిక్ పొటెన్షియాలిటీ ఉన్న వాళ్ళకి రావచ్చు. సో దీన్ని ఎకాంథోసిస్ అంటాం. ఎకాంథోసిస్ అంటే నాట్ ఓన్లీ పిగ్మెంటేషన్, థిక్నింగ్ ఆఫ్ ద స్కిన్. సో ఒక్కొక్కసారి విటమిన్ ఏ డెఫిషియన్సీస్ రావచ్చు. సో అందుకోసం ఏంటంటే పిగ్మెంట్ అనేది ఫామ్ అయినప్పుడు మేబీ విటమిన్ సి యూస్ చేస్తే, మేబీ నియాసినమైడ్ యూస్ చేస్తే, కోజిక్ యూస్ చేస్తే కొంచెం తగ్గచ్చు.